పేరు ప్రమీల, మాది రాపూర్ మండలం తెగచెల్ల గ్రామం నుంచి వచ్చాము. పొదుపులో మాకు కొన్ని సమస్యల వల్ల మేము ఇంతకుముందు కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చుకున్నామండి. 4 నెలల కిందట డిసెంబరు 22వ తేదీ 2025లోను. అధ్యక్షులుగా యాక్సిరి శ్యామల అనే అమ్మాయి ఉండింది సార్ మాకు ఇక్కడ. ఆ అమ్మాయికి చదువు రాదు. అంతకుముందు నాగమణి అని గోన్పల్లి నుంచి ఒక అమ్మాయి వివోగా చేస్తుంది. ఆ అమ్మాయి చేసేటప్పుడు కూడా ఇంతకుముందు 1,47,00,000 దాకా స్కామ్ జరిగిందండి. ఇంతకుముందు 1,45,00,000 ఇదే రాపూర్ మండలం మీద జరిగింది సార్. ఇదే రాపూర్ మండలం మీద 1,47,00,000 దాకా స్కామ్ జరిగిందండి. తర్వాత దాన్ని సారోళ్ళు ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేసి 57 లక్షల వరకు రికవరీ చేయించారు. తర్వాత అక్కడ పనిచేసే సిబ్బంది పైన ఎవరు కూడా యాక్షన్ తీసుకోలేదు. అంతటితో దాన్ని గమ్గా పెట్టేశారు, పక్కన పెట్టేశారు. ఇంకా అడగట్లేదులే, చేయట్లేదులే ఇంకెవరని చెప్పని. మాకు తెగచర్ల వివోఏగా నాగమణి అమ్మాయి పనిచేస్తుంది. ఆ అమ్మాయి పనిచేస్తున్న రోజు మా సంబంధంలో మాకు ఇట్లాంటి ఇబ్బందులు మాకు తెలియనికుండానే బాగానే ఉండింది. ఆ అమ్మాయిని ఎందుకు వాళ్ళు వ్యక్తిగతంగానో లేకపోతే ఇట్లా స్కామ్ జరుగుతున్నాయని బయట పెడుతున్నారని తెలియదు, కానీ ఆ అమ్మాయిని పక్కన పెట్టేశారు. అమ్మాయిని ఆఫీస్కి రానియకుండా, మా డేటాలు చేయనీయకుండా అమ్మాయిని ఎత్తి పక్కన పెట్టేశారు సార్. సరేలేండి సార్, మేము మామూలుగా చేసుకుంటున్నాం. మా తెగచర్లో 4 గ్రూపులే సార్ ఉండేది. ఏనాది సంగబంధంలో 4 గ్రూపులే సార్ ఉండేది, పొదుపు గ్రూపులు. ఈ 4 గ్రూపులలో ఆ అమ్మాయిని పక్కన పెట్టేసిన కాడి నుంచి కూడాను 2023 నుంచి 2025కి తీస్తేనే 7 లక్షల రూపాయలు స్కామ్ జరిగిందండి. 7 లక్షల రూపాయలు. అదే యాక్సిస్ శ్యామల అమ్మాయికి చదువు అనేది రాదు. 5 సంవత్సరాల నుంచి అమ్మాయిని అధ్యక్షులుగా పెట్టి మా ఇంతకు ముందున్న సీసీ సార్ వాళ్ళు కానీ, ఏపీఎం సార్ వాళ్ళు కానీ అమ్మాయికి సపోర్ట్ చేశారో లేకపోతే ఈ అమ్మాయి వచ్చి వాళ్ళకి చేస్తుందో మాకు తెలియదు, కానీ 7 లక్షల రూపాయల దాకా స్కామ్ చేసేసారండి. దాన్ని మేము తెలుసుకొని ఏంది మేము కడుతున్నా కూడా మాకు వడ్డీల మీద వడ్డీలు పడుతున్నాయి, మాకు లోన్లు అడుగుతుంటే ఇవ్వడం లేదే, ఉన్న డబ్బులకి కడుతున్నామే కానీ మాకు తిరిగి లోన్లు అడుగుతుంటే మీరు ఇంకా బాకీ ఉన్నారంటే మేము దేనికి బాకీ ఉన్నాము, మేము కడతా ఉన్నాం కదని చెప్పని లెక్కలు వేసుకుని బ్యాంక్ మేనేజర్ మాట్లాడి మా యానాది సంఘబంధం తరఫు నుంచి మేము స్టేట్మెంట్ తీసుకుంటే సభ్యుల మీద 6 లక్షలు చూపిస్తే ఆమె వ్యక్తిగతంగానే 7 లక్షల రూపాయల దాకా స్కామ్ జరిగిపోయింది సార్. 7 లక్షల రూపాయల దాకా స్కామ్ జరిగిపోయింది. దాని గురించి మేము తెలుసుకొని స్టేట్మెంట్లు అన్నీ తీసుకొని సార్ వాళ్ళని అడిగితే, మా ఏపీఎం సార్ వాళ్ళు మేము అడిగితే మాకేం సమాధానం చెప్పలేదు, మాకేం రెస్పాన్స్ ఇవ్వలేదు. 4 సార్లు అడిగినప్పుడు చూద్దాంలేమ్మా, సరేలేమ్మా అని చెప్పని మమ్మల్ని పక్కన పెట్టేశారు. ఇట్ట కాదు, మనకి న్యాయం జరగాలంటే మన కలెక్టర్ గారికి పోవాలని చెప్పని మేము అందరం కలుసుకొని, మా సభ్యులం అందరం కలుసుకొని కలెక్టర్ గారి కాడ మేము అర్జీ కాగితం ఇచ్చుకుంటే ఇమ్మీడియట్లీ సారు రాపూర్ స్టేషన్కి మాకు కేసు అయితే పెట్టారండి. తర్వాత ఒక వారం 10 రోజులు మాకు సార్ వాళ్ళు సీసీలు కానీ ఏపీఎం వాళ్ళు కానీ మీరు ఎందుకు అమ్మాయి ఇట్లా చేయడము, మనం మాట్లాడుకుంటాం కదా, ఇట్లా పెట్టుకోవచ్చా చేయొచ్చా అని చెప్పని ఒక వారం 10 రోజులు మమ్మల్ని చుట్టూ తిరిగారు సార్. తిరిగి 2 విధాలుగా కేసు పెడితే ఒక కేసు మాత్రం క్లోజ్ చేసేశారు. గ్రూప్లో వచ్చి 1.5 లక్ష రూపాయలు తీసేసింది సార్ అమ్మాయి. అది కూడా సభ్యులకి తెలియలే. మేము స్టేట్మెంట్ తీసినాక తెలిసింది. మేము ఒకరోజు చదువుకున్న వాళ్ళం అని చెప్పానని మేము స్టేట్మెంట్ తీసినాక తెలిస్తే గ్రూప్లో 4 నెలల నుంచి లోన్ కట్టమని డబ్బులు ఇస్తే ఆ డబ్బులు కట్టలేదు, పొదుపు కట్టలేదు. దాని వరకు న్యాయం చేసేస్తారు సార్ వాళ్ళు. మేము కేసు పెట్టుకున్నాక కలెక్టర్ గారికి మేము కాగితం ఇచ్చుకున్నాక దాని వరకు న్యాయం చేశారు. దానికి న్యాయం చేసేదాకా రేత్రింబొకలు సార్ వాళ్ళు మా ఇళ్ళ చుట్టూ తిరిగారు. సంతకాలు పెట్టండి అమ్మా, మేము అక్కడ మేము ఇచ్చేసేయాలి, ఒకదానికైనా సంతకం పెట్టండి అమ్మని. ఒకదాన్ని సంతకం పెట్టి ఇచ్చేసినాము. ఈ సంఘబంధంలో 7 లక్షల రూపాయలు స్కామ్ జరిగిపోయి ఉంటే దీనికి ఇప్పటికి మాకు అసలు రెస్పాన్స్ ఇవ్వట్లేదు సార్ మా అధికారులు. సంఘబంధం నుంచి అమ్మాయిని తొలగించాలి, అమ్మాయిని తొలగించట్లేదు. డబ్బులు రికవరీ చేయించట్లేదు. మీటింగ్లో సరిగ్గా పెట్టట్లేదు. ఏ సార్ ఎప్పుడు వస్తుంటే అమ్మాయి ఉండట్లేదమ్మా, అమ్మాయి లేదంటమ్మా, ఈసారి చూద్దాంలేమని అంటున్నారే కానీ గట్టిగా అమ్మాయిని పిలిపించి మాకు న్యాయం చేసే మార్గం అయితే చూడట్లేదు సార్. దానికోసమని మళ్ళీ ఏపీఎం మేడం పిలిపించారు. మాకు కలెక్టర్ గారు ఏపీఎం మేడం పంపించారు ఒకసారి ఎంక్వైరీ కానీ. పంపిస్తే ఏపీఎం మేడం వచ్చినప్పుడు నిజమే మేడం నేను తీసుకున్నాను డబ్బులు, 2 నెలలు నేను కట్టలేను, 3వ నెల నుంచి నేను కట్టుకుంటానని చెప్పింది సార్. సరే అని చెప్పి మేము కూడా కామ్గా అయిపోయేసి 2 నెలలు కాదు 3 నెలలుగా టైం ఇచ్చాము అమ్మాయికి. మళ్ళీ రికవరీ చేయాలి డబ్బులు కదా అని అడిగితే ఒకసారి అడిగితే నేను ఇప్పుడు కట్టలేదండి. సరేలే మనం డైరెక్ట్గా అంత మాట్లాడకూడదు, మళ్ళీ సార్ వాళ్ళకి మనం కేసు రీఓపెనింగ్ చేసుకుందాం అని చెప్పని ఈ నెల 16వ తేదీ వచ్చి కేసు రీఓపెనింగ్ చెప్పారు సార్. మాకు సంఘబంధ అధ్యక్షులు మార్చలేదు, మాకు డబ్బులు రికవరీ చేయించలేదు సార్. మళ్ళీ ఒకసారి మీరు మాట్లాడండి మా సార్ వాళ్ళతోనూ, మేము మాట్లాడుతుంటే మాకేం స్పందించట్లేదు అని చెప్పని మేము పెట్టుకున్నాం సార్. దానికి ఆ అమ్మాయి వ్యతిరేకంగా మాకు మళ్ళీ మొన్న సోమవారం వచ్చి నన్ను హరాస్మెంట్ చేస్తున్నారు, నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నన్ను టార్చర్ చేస్తున్నారు, నేను ఈ టార్చర్ తట్టుకోలేక ఏదన్నా చేసుకొని చచ్చిపోతే దానికి కారణం పలానా యానాది సంఘబంధంలో సభ్యులందరూ అని చెప్పానని కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చిందండి సార్. ఆ విషయం మాకు తెలియదు. మా సీసీ వచ్చి మాకు మీటింగ్ పెట్టి మీరు ఇట్లాగా అమ్మాయిని టార్చర్ చేస్తున్నారంట, హరాస్మెంట్ చేస్తున్నారంట, అమ్మాయి కేసు పెట్టిందమ్మా అక్కడికి వెళ్ళి
ఏందమ్మా మీరు చేసేదంటే, సార్ మీరు సార్ వాళ్ళు కానీ ఎవరైనా సరే వచ్చి ఎంక్వైరీ చేసుకోండి. మేము ఎవరైనా కానీ ఆమె ఇంటి ముందుకు పోయి కానీ ఆమెకు ఫోన్ చేసి కానీ ఏమమ్మా నువ్వు డబ్బులు కట్టలేదు నువ్వు ఎందుకు ఈ వటన్ చేసిన మేము కానీ అడుగుంటే మీరు అప్పుడు ఏం చెప్తే అది చేస్తాం సార్. మేము ఇప్పటికైతే ఆమె ఎవరిని మేము అడగలేదు, మేము ఎట్లా హరాస్మెంట్ చేస్తాము అని చెప్పి అన్నాం సార్. అది మెయిన్ అంటే ఇది చెప్పచ్చో చెప్పదు నాకు తెలియదు, నేను చెప్తున్నా. నేను ఎస్టీ సార్, చేసుకునేది ఎస్టీలో. నా కులంతో ఏం పని ఉంటుంది సార్? నేను చదువుకున్నాను, ఇవన్నీ బయట పెట్టినానని. ఆ అమ్మాయి అసలు మా కులమే కాదు, ఆ అమ్మాయికి ఏం సంబంధం దీంట్లోనూ, ఇవన్నీ ఎందుకు లాగద్ది బయటికి, ఆ అమ్మాయి ఎందుకు మాట్లాడద్ది? మెయిన్ ఈ అమ్మాయి దీనికి కారణము. వాళ్ళందరినీ గెలిపి రెచ్చగొట్టి నా మీదకి పంపిస్తున్నట్టు. ఎవరు గెలిగితే ఎవరు వస్తారు సార్ బయటికి? ఎవరు గెలిగితే ఎవరు వస్తారు బయటికి? నేను రెచ్చగొట్టి వీళ్ళందరూ రెచ్చిపోతారా? వాళ్ళకందరికి తెలియదా? తెలియకుండా నేను చెప్తే నా వెనకైతే వచ్చేస్తారు సార్ వాళ్ళు. ఎందుకు సార్ అమ్మాయి అవాటం చేయడము? మెయిన్ మా అధికారులు మాకు సపోర్ట్ లేదు సార్. మా ఆఫీస్లో మా అధికారులు అయితే మాకు సపోర్ట్ లేదు. ఆ అమ్మాయికి సపోర్ట్ చూపిస్తున్నారు. ఆ అమ్మాయిని ఎప్పుడో నిలదీసి అడగాలి సార్. ఏమ్మా నువ్వు తీసుకొని తిన్నానన్నావు కదా, డబ్బులు రికవరీ చేయాలి కదా, నువ్వు చేస్తాను కదా మిగతా వాళ్ళకి ఇస్తాం మేము లోన్ లేదన్నా అని చెప్పి వాళ్ళు చేయాలి కదా సార్. మా అధికారులు అయితే మాకు సమాధానం ఎట్లా? ఆ అమ్మాయికి సమాధానం ఇస్తున్నారు కానీ ఈ పొద్దుటికి ఆ అమ్మాయిని మీటింగ్ పిలిచి మీటింగ్ పెట్టిన వాళ్ళు కాదు సార్. ఏదేమంటే అమ్మాయి లేదంటమ్మా, అప్పుడు అక్కడ ఉందంటమ్మా, ఇక్కడ ఉందంటమ్మా, అమ్మాయికి బాగాలేదమ్మా, మాకు సాకు చెప్తున్నారు సార్. మేము మీటింగ్ రమ్మంటే మా సార్ వాళ్ళు. మాకు న్యాయం కావాలి సార్. ఎందుకు ఆ అమ్మాయి మేము డబ్బులు అడుగుతుంటే నేను ఏదైనా చేసుకుని చచ్చిపోతాను రిటర్న్ మా మీద కేసులు పెడుతుంది సార్. ఇది ఎక్కడ న్యాయం సార్? మాకు న్యాయం కావాలి సార్. మేము యానాదులం సార్. మేము యానాదులం సార్. మేమే రైతులం కాదు, కూలీ నాలి చేసుకొని బతికే వాళ్ళమి. కొండల మీదకి వెళ్ళి గట్ల తీసుకొచ్చి అమ్ముకొని ఐటి మీద బతికే వాళ్ళం మేము. మాకు మా వడ్డీల మీద వడ్డీలు వేసి మా చేత కట్టించుకుంటున్నారే కానీ మాకేం న్యాయం చేస్తున్నారు సార్? అడిగితే ఇవ్వటం చేస్తున్నారు. ఈ రోజులు బాగుండట్లేదు. ఏ టైం ఎట్టుంటుందో చెప్పలేదు. అమ్మాయికి ఏదైనా చెప్తే మేము సార్ దానికి బాధ్యులమి. తీసుకున్న డబ్బులు కట్టమన్నందుకు మేము బాధ్యులమి. అవటం అయితే మేము కూడా లక్షలు లోన్ తీసుకొని మేము కూడా అట్టే చెప్తాం సార్. దానికి ఒప్పుకుంటారు అందరా? అది సార్ మా బాధ, ఇంకేం లేదు. అక్కడ మేము చెప్పుకోవడానికి వచ్చింది ఇదే సార్. మాకు కలెక్టర్ గారు చెప్పుకుంటే మాకు న్యాయం చేస్తారని చెప్పని ఇక్కడికి వచ్చి మేము ప్రెస్ పెట్టుకుంటున్నాం సార్. మేము మీకు ప్రధానంగా ఏం కావాలనేది మొత్తం చెప్పండి సార్. మాకు న్యాయం కావాలి సార్. మాకు ఆ అమ్మాయి తీసుకున్న డబ్బులన్నీ రికవరీ చేయించాలి. ఆ అమ్మాయికి ఏదన్నా అయితే మా మీద పెట్టుంది కదా, అది మా మీదకి రాకూడదు సార్. మేము ఎవరు మా జోలికి పోయేవాళ్ళం కాదు. కావాలంటే ఎవరినైనా సరే ఎంక్వైరీ చేయించి ఊర్లో మొత్తం ఎంక్వైరీ చేయించండి సార్. మేము ఎవరన్నా ఆమె ఇంటి ముందుకు పోయి మేమన్నా మాట్లాడుతున్నామా, ఆమె ఏమన్నా అడుగుతున్నామా, మాకు ఎంక్వైరీ చేయించండి సార్. మాకు రికవరీ కావాలి సార్ డబ్బులు. అవును సార్. ఇప్పుడు వీళ్ళు సప్లిమెంట్ చూపిస్తున్నారు కదా డబ్బులు, వీళ్ళే కట్టేస్తున్నారు. అమ్మాయి కట్టట్లా, లోన్ అడుగుతుంటే కట్టకపోతే మీ సీసీ వాళ్ళు మీరు ఎట్లా డబ్బులు కట్టడం లేదన్నా చెప్పాలి కదా మీకు. అదే సార్ మాకు వచ్చిన సమస్య. మా అధికారులు మాకు సరి లేదు సార్. ఆ అమ్మాయికి సపోర్ట్ గా ఉన్నారే కానీ మాకు లేదు సార్. ఎంతకాడికి మా కాదు ఉంది సార్. అందుకనే కదా సార్ అమ్మాయి ఇటు చేస్తుండేది. లేకపోతే అంత ధైర్యం వస్తుందా? చదువు కూడా రా సార్ అమ్మాయికి సరిగా అసలు. దానికోసమే సార్ మేము మాట్లాడుతుండేది. మేమేదో న్యాయపరంగా సారో తరపునే మేము అడిగి చేపిద్దాం అనుకుంటే డబ్బులు తినేసిందే కాకుండా మళ్ళీ చావు లెటరు ఏదన్నా జరిగితే మేమందరం బాధ్యులమని. అదే సార్ మాకు బాధ. ఇప్పుడు రోజులు సరిలేవు, కాలాలు బాగలేవు, ఏ టైం ఎట్టుంటుందో చెప్పలేము. మేమందరం నిందితులు అవ్వాలి సార్. మీకు ఎవరైనా చేపిస్తున్నారని అనుమానం ఏమన్నా ఉందా? రాజకీయ తరపున అయితే మేము కాదు సార్. రాజకీయ తరపున పోయేవాళ్ళు అమ్మాయికి సార్, అమ్మాయికి సపోర్ట్లు ఉన్నారు సార్. సపోర్ట్ లేకపోతే అమ్మాయి ఇట్లా చేయదు. మొన్న ఏపీఎం మేడం ఫోన్ చేస్తే ఏపీఎం మేడం చెప్పారు, అది అమ్మాయి చేసే అంత తెలివి కాదమ్మా, అమ్మాయికి సలహా ఇస్తున్నారు, అది అమ్మాయికి సలహా ఇస్తున్నారు, ఆమెకు అంత తెలివి లేదు. ఎందుకంటే అమ్మాయికి పట్టుబడిన ముక్క రాదు, అట్టటా ఇన్ని చేస్తుందంటే లేదు. సపోర్ట్ ఉంది సార్ అమ్మాయికి. సార్ సార్ ఇప్పుడు వచ్చిండే సార్ మాకు మేలు చేసింది సార్. ఇప్పుడు వచ్చిండే సార్ మాకు. ఇంతకు ముందు సీసీ మేడం శ్యామలా మేడం ఉన్నప్పుడు ఇవన్నీ జరిగింది కూడా మాకు. ఈయన వచ్చి మాకు ఇవన్నీ బయట పెట్టాడు. మీ పేరు మీద లోన్ ఉంది, మా పేరు మీద లోన్ ఎక్కడ ఉంది, మేము కట్టేసాం కదంటే లేదమ్మా లోన్ ఉంది సార్.